తాతగారు వాళ్ళ మనవల గురించి అనుకుంటా ఒకే ఒక చెట్టు ఉంది, దాన్ని నరికేస్తున్నారు. ఈరోజు మట్ల ఆదివారం కదా, సో పిల్లలు ఎలా రెడీ అవుతారు, పిల్లలు ఎలా అలంకరిస్తారు మట్టలు అని చెప్పేసి ఆ వీడియోస్ తీద్దామని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను అనమాట. వాళ్ళ పిల్లల గురించి అనుకుంటా పొద్దున్న లెగిసినట్టు ఇదే పని పెట్టుకున్నట్టున్నారు అన్న. మరి పామ్ సండే కదా, సో పిల్లలు ఖచ్చితంగా మట్టలను అలంకరిస్తారు. ఇదే ఊర్లో అలా ముందుకెళ్తుంటే ఒక బ్యాచ్ కనిపించింది అనమాట, మట్టలని నరుకుతున్నారు. సర్లే అని చెప్పేసి వీడియోస్ తీద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. టీనేజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మెమోరీసే కదా, మట్టల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయని ఎత్తుక్కుని వెళ్ళి ఇలా కాలువలు దూకుతున్నప్పుడు ఒక్కొక్కసారి బురదలో పడిపోతాము, చెప్పులు తెగిపోతాయి, ఇవన్నీ మెమోరీసే కదా. తమ్ముడు ఆల్రెడీ ఎక్కడో మట్ట నరికేసుకున్నాడు, ఇంకా డెకరేషన్ చేయడమే లేట్. ఇంక నేనైతే ఊర్లంతా అలా తిరుగుతున్నాను అనమాట, ఎక్కడన్నా మనం క్యాప్చర్ చేసుకోవడానికి వీడియోస్ ఏమైనా కనిపిస్తాయని చెప్పేసి. అలా వెళ్తూ మళ్ళీ ఇంకో ఊరు వచ్చేసాను అనమాట. ఈ ఊర్లో చర్చ్ మాత్రం డెకరేషన్ చేస్తారు, అంటే మట్టలతో వాటితోటి. చర్చ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, అంటే మనం చాలా ఎర్లీగా వచ్చాము అనమాట. 6:30 ఆ టైం కల్లా మనం వీడియోస్ క్యాప్చర్ చేయడానికి రోడ్డు మీదకి వచ్చేసాము. తాతగారు వాళ్ళ మనవల గురించి అనుకుంటా ఒకే ఒక చెట్టు ఉంది, దాన్ని నరికేస్తున్నారు. తప్పదు కదా మరి, తీసుకెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళ మనవలు ఊరుకుంటారేంటి. ఒక్కొక్కరు అలా దాటుకుంటూ వెళ్తున్నాను అనమాట, ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి. ఇంక పొద్దున్న లెగిసినట్టు ఇదే పని పెట్టుకున్నట్టున్నాడు, చాలా ఇంట్రెస్ట్ గా డెకరేట్ చేస్తున్నాడు ఈత మట్టని. 2 ఈత మట్టలు డెకరేట్ చేస్తున్నాడు, బహుశా వాళ్ళ తమ్ముడుకో లేదంటే వాళ్ళ చెల్లుకో అనుకుంటా. నెక్స్ట్ ఈ ఊర్లో అయితే చర్చ్ వరకు ఉండే రోడ్డు అంతా కూడా డెకరేట్ చేస్తారనమాట. మీకు కనిపిస్తుందో లేదో, బ్రిడ్జ్ మీద దగ్గర నుండి పక్కనుండే కొబ్బరి చెట్లకి మొత్తం వే అంతా కూడా పక్కన ఈత మట్టలతో అలంకరించేశారనమాట. సండే స్కూల్ పిల్లలందరూ రెడీలో ఉన్నారనమాట. వాళ్ళు డెకరేట్ చేసుకున్న ఆ ఈత మట్టని తీసుకొని ఊరేగింపులో జాయిన్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, సండే స్కూల్ పిల్లలందరూ క్రౌన్స్ పెట్టుకుని ప్లకట్స్ మీద ఏమని రాసిందంటే దావీదు కుమారునికి జయం అని చెప్పేసి పాటలు పాడుకుంటూ డ్రమ్స్ ప్లే చేసుకుంటూ ఊరంతా తిరుగుతున్నారు. ఇలా పిల్లలందరూ ఊరేగింపులో ఉన్నప్పుడే మధ్యలో ఇలా ఆపి పలహారం అనుకుంటా పిల్లలందరికీ చాక్లెట్స్ అవి ఇస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను కదా, నాకు కూడా ఒక చాక్లెట్ ఇచ్చారనమాట. ఆ చాక్లెట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఊర్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇలా ఈత మట్టలు అలాగే పువ్వులు పక్కన పెట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్గా డెకరేట్ చేసుకుంటున్నారు అనమాట పిల్లలందరూని. వాళ్ళతో పాటు కూర్చుని నేను కూడా డెకరేట్ చేశాను. సండే స్కూల్ డ్రెస్ కోడ్ అనుకుంటా, నలుగురు ఒకే కలర్ డ్రెస్ వేశారు, భలే ఉన్నారు కదా. ఈ మట్టలు బాగాలేదనుకుంటా, వాటికి గొచ్చలేదు మరి. ఈ పామ్ సండే అందాలతో పాటు మా ఊరు అందాలు కూడా చూసేస్తున్నారు కదా ఈ వీడియోలో మీరు. ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఉందన్నమాట, అక్కడ ఈత చెట్లు చాలా ఉన్నాయన్నమాట. సో ఈత మట్టలు, ఈత పళ్ళు ఇవన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నారు అనమాట చర్చెస్ కి డెకరేషన్ చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ అన్న నరుక్కుని వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ ఇంకో బ్యాచ్ ఉందన్నమాట. సో ఆ బ్యాచ్ ని కూడా వీడియో తీద్దాం వెళ్ళి. Jump and how to stretch when she reach like the angels do, and you gon' make it through now. Tell about the healer, greater is the one within, and call him as the leader. Teach her how to hold a pretty hand up to the sky, and never wait upon the giver, he'll deliver like a deep. ఎన్ని కావాలంటే అన్ని ఈత మట్టలు నరికేసుకుని మొత్తం అన్ని కట్టుకుని వాళ్ళైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇంక వాళ్ళ వెనకాలే మనం కూడా సరదాగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ టూర్. మామూలుగా ఇవన్నీ చేయడానికి చాలా మంది షై ఫీల్ అవుతారేమో, కానీ ఈ డేని మాత్రం విలేజెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మెమొరబుల్ గా తీసుకుంటారనమాట. ఇప్పుడు ఈ చర్చ్ దగ్గర ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అనమాట. ఊరేగింపు కంప్లీట్ చేసుకుని పిల్లలందరూ వచ్చేసరికి వాళ్ళందరికీ గ్రేప్ జ్యూస్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. ఇంక టైం అయిపోయింది, సో ఒక్కొక్కరుగా పిల్లలందరూ వచ్చేస్తున్నారు అనమాట ఊరేగింపుకి ఖచ్చితంగా కావాల్సినవి రెండు ఖచ్చితంగా డ్రమ్ కావాలి, అలాగే పాటలు పాడినప్పుడు వినిపించడానికి సౌండ్ బాక్స్ కావాలి. సో ఇవన్నీ రెడీ చేస్తున్నారు. సండే స్కూల్ పిల్లలందరూ వాళ్ళు రెడీ చేసుకున్న ఈత మట్టలను తీసుకుని ఈ ఊరేగింపులో జాయిన్ అయిపోయారు అనమాట. ఒకరి చేతిలో గ్లాస్ చూసి ఏంటి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నదేమో అనుకున్నాను, కానీ అందరి చేతుల్లో చూసిన తర్వాత అర్థమైంది, ఓహో ఊరేగింపు మధ్యలో ఇచ్చారేమో అని చెప్పేసి. మనం కూడా సరదాగా పిల్లలందరూ వెనకాల వెళ్తున్నాం అనమాట ఈ ఊరేగింపులో. ఆల్రెడీ ముందు ఊరు వెళ్ళాం అనమాట, అక్కడ ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళ నెంబర్ తీసుకుని బ్రో మేము కాల్ చేస్తామన్నారు. సో వాళ్ళు కాల్ చేశారనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. చర్చ్ దగ్గరికి వచ్చాం, కానీ అప్పటికే ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందంట, అందరూ వెళ్ళిపోయారంట. సర్లే అని చెప్పేసి ఈ సందుల్లోని ఎక్కడో డ్రమ్ సౌండ్స్ వినపడుతుంటే ఆ సౌండ్స్ ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోయాము. డ్రమ్స్ ని ఫాలో అవుతూ వెళ్ళాం, కానీ చివరికి అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ పెళ్లి కూతురుని చేస్తున్నారు అనమాట. అక్కడ డ్రమ్స్ ప్లే చేస్తున్నారు. నవ్వుకుని వాళ్ళకి కాల్ చేసాం, బ్రో ఎక్కడున్నారని చెప్పేసి. అంటే సంథింగ్ అడ్రస్ చెప్పారనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇన్ని వీధులు ఉన్నాయి, ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. సర్లే అని చెప్పేసి చూస్తుంటే కింద పువ్వులు కనిపిస్తున్నాయి అనమాట. అప్పుడు అర్థమైంది, ఓహో ఈ వీధిలోనే వెళ్ళారని చెప్పేసి.
ఫైనల్ గా ఏదోలా కష్టపడి ఇక్కడ కూడా వచ్చేసాం. ఇక్కడ సండే స్కూల్ పిల్లలందరూ మోస్ట్లీ రెడ్ కలరే ప్రిఫర్ చేశారనమాట. అంటే డ్రెస్ కోడ్ పెట్టుకున్నారేం బహుశా. పిల్లలందరూ ఊరేగింపులో వస్తుంటే పేరెంట్స్ అందరూ చూడండి ఎంత సంతోషంగా రోడ్డు మీదకి వచ్చేసారు. అయ్యో చిన్న చెల్లికి లేట్ అయిపోయినట్టుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఊరేగింపులో జాయిన్ అవ్వడానికి. ఫైనల్ గా నర్సాపూర్ చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అనమాట, అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టింది. నిన్న నేను వస్తున్నప్పుడు చూసాను, నిన్నే డెకరేట్ చేస్తారు మొత్తం ఈత మట్టలతో చర్చ్ అంతటిని. సండే స్కూల్ పిల్లలు ఊరేగింపు మిస్ అయినా సరే కనీసం ఆ డెకరేషన్ చేసిందైనా చూపించవచ్చు కదా అని చెప్పేసి చర్చ్కి అయితే వస్తున్నాం అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదే నర్సాపూర్ లూథరన్ చర్చ్ అనమాట. కరెక్ట్ గా ఎండ్ అయిపోయిన టైంకి వచ్చామన్నమాట. పిల్లలందరూ చర్చ్లోకి వెళ్తున్నారు. సరదాగా గేట్ దగ్గర నుండి చర్చ్ లోపల వరకు కూడా వీడియో తీద్దామని నేనైతే వెళ్తున్నాను అనమాట లోపలికి. చర్చ్ లోపలికి వెళ్ళి కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను ఏం రెడీ అవ్వలేదు అనమాట. సో లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. కానీ పక్కన ఒక బ్రో నన్ను గుర్తుపట్టారనమాట. బ్రోని అడిగాను, బ్రో వీడియో తీస్తా లోపలికి వెళ్ళాలంటే ఆ బ్రోయే తీస్తున్నారు ఈ వీడియోని. నెక్స్ట్ పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనమాట. పక్కనే సండే స్కూల్ హాల్ కూడా ఉంది. సో లోపలికి వెళ్ళి పిల్లల్ని కూడా వీడియో తీద్దాము. అసలు ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం పామ్ సండేని, ఇవన్నీ చిన్నపిల్లలకు తెలియాలి కదా. సో సండే స్కూల్ టీచర్ అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఎందుకు చేసుకుంటున్నాం అనేది చెప్తున్నారనమాట. మీరు కూడా వినండి ఒకసారి. అనే గ్రామం బేతనియా దగ్గర ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో యేసయ్య ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం ఫెస్టివల్ వస్తుంది? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? చనిపోయారు కదా. యేసయ్య చనిపోవడానికి వచ్చాడు కదా. ఎందుకు చనిపోయాడు? మన కోసం కదా, మనం రక్షణ పొందడానికి. చనిపోయే ముందు యేసయ్యని యూదుల రాజుగా ఊరు మీద ఊరేగిస్తారు. ఊరేగించడాన్ని మనం పామ్ సండే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. సరే, యేసయ్య బేతనియా గ్రామంలో వెళ్తా ఉంటే యేసయ్యతో పాటు ఎప్పుడు తన శిష్యులు ఉండేవారు అనమాట. శిష్యులు ఇద్దరు శిష్యులు పిలిచి, మీరు అలా వెళ్తా ఉంటే ఒక గాడిద పిల్ల ఉంటుంది, కట్టేసి ఉంటుంది. ఆ గాడిద మీద ఎప్పుడు ఎక్కలేదు. ఆ గాడిద మీద తీసుకుని విప్పి నా దగ్గర గాడిద పిల్లని తీసుకుని రమ్మంటారు. జనరల్ గా గాడిద ఏం చేస్తుంది? మీరు చిన్నప్పుడు స్టోరీస్ విన్నారా? గాడిద ఏం చేస్తుంది? డాంకీ గడ్డి తింటదంట. ఇంకా బరువులు మోస్తుంది. వెరీ గుడ్, బరువులు మోస్తుంది. ఈ వీడియోస్ చేస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అనమాట. సండే స్కూల్ అలా చేస్తున్నప్పుడు సండే స్కూల్ టీచర్ తిట్టడము ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చేతులు పట్టుకోవాలి. నాకు ఇక్కడ బాయ్స్ ఇంకా ఆడుకుంటారు కదా, వచ్చి పాట పాడతావా? ఇద్దరు శిష్యుల్ని గాడిద పిల్లని విప్పుకుని తీసుకుని వెళ్తారనమాట వీధిలోకి. తీసుకుని వెళ్ళగానే ఏం జరుగుతుందంటే, యేసయ్య ఆ గాడిద మీద ఎక్కుదామంటే బేతనియా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ యూదులకు రాజు వచ్చాడు, హోసన్నా హోసన్నా అని మీరు ఎలాగైతే మట్టలు పట్టుకుని వెళ్ళారో ఆ మట్టలు పట్టుకుని వాళ్ళు పై వస్త్రాలంతా రోడ్డు మీద వేసి దారంతా వేసి ఆ గాడిద మీద వేసి యేసయ్యని కూర్చోబెట్టి, యూదుల రాజా నీకు జయము జయమని గట్టిగా కేకలు వేసుకుంటూ ఊరంతా తిప్పారనమాట. చెల్లి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో స్టోరీ మొత్తం. ఇంకా అలా వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకుని మా ఊరైతే వచ్చేసాను అనమాట ఫైనల్ గా. ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటది కదా. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోద్దు, నెక్స్ట్ మళ్ళీ ఈస్టర్ ఉంది, గుడ్ ఫ్రైడే ఉంది. సో దాని గురించి కూడా వెయిట్ చేయండి. ఇంకా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి మా ఊర్లో కూడా ఎండింగ్ వచ్చేసింది ఊరేగింపు. నేను పాటలు పాడతాను కదా, మా నాన్నమ్మ కూడా పాటలు పాడతారనమాట. బహుశా మా నాన్నమ్మ దగ్గర నుండి వచ్చినట్టుంది.
నర్సాపూర్ లూథరన్ చర్చ్ వాళ్ళు ఊరేగిస్తున్నప్పుడు నేను లేను, కానీ వాళ్ళ వీడియోస్ ఇచ్చారనమాట. సో సరదాగా పోస్ట్ చేస్తున్నాను చూడండి. till you tell me you're right here. I cancel plans with you to meet what's in and break your heart. Sometimes I go to you for what you give, not who you are. I wonder if you'll leave for me. God, just tell me what you need from me. Is the Holy Spirit still in me? God, I'm asking you for clarity, even though you told me already.